నిన్ను నిన్ను తిట్టకూడదు కానీ కొట్టొచ్చు కదా అని చెప్పి సామంత్ అయితే నిన్ను చంపేయాలనిపిస్తుంది అని అనామిక గొంతైతే పట్టుకొని నిలుముతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు సామంత్ అని చెప్పేసి గట్టిగా తోసేస్తూ ఉంటుంది అనామిక. నువ్వు ఆడదాని వెనకాతలా ఉండి ఉన్నవాడివి, నీకేం తెలుసు? ఆడదాన్ని ముందు పెట్టేసి పనులు చేపించుకుంటున్నాను, నువ్వు పెద్ద దీనిలా ఫీల్ అవుతున్నావా అని అంటే, నిజమే, నాకు నువ్వు అనాల్సిన మాటలే. నాకు నీ వల్ల నేను ఎంత మోసపోయానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీ వల్ల నేను సర్వం కోల్పోయాను అని చెప్పేసి అనామికతో అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి అది సామంత్ అయితే, నిన్ను ఇలా కాదు, నిన్ను నిన్ను చంపేస్తాను అని అనేసరికి, సామంత్ ఏం చేస్తున్నావు అని చెప్పేస్తూ అంటూ ఉంటాడు. ఇక రాడ్ తీస్తూ ఉంటాడు సామంత్. రాడ్ తీసి అనామిక మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అనామిక అయితే తప్పించుకుంటూ ఉంటుంది. అలా తప్పించుకుంటూ సామంత్ నుంచి అయితే తప్పించుకుని అలా ఇదవుతూ ఉంటుంది. ఇక అనామిక అయితే అనుకోకుండా సామంత్ దగ్గర నుంచి అయితే తన చేతిలోకి రాడ్ తీసుకుంటూ ఉంటుంది. అది చూసి సామంత్ షాక్ అవుతూ ఉంటాడు. అనామిక ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక అనామిక అయితే సామంత్ని కొట్టబోతూ ఉంటుంది. అలా కొట్టబోయి ఆగుతూ ఉంటుంది. ఇక ఆగి అలా చూస్తూ ఉంటుంది సామంత్. ఎందుకు సామంత్ ఇలా తయారయ్యావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక సామంత్ అనేసరికి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అనామిక వెనక్కి తిరిగేసరికి సామంత్ అటాక్ చేసేసరికి వెంటనే రాడ్తో కొట్టేస్తూ ఉంటుంది అనామిక కోపంతో. అలా కొట్టగానే సామంత్ ఒకసారిగా తల పట్టుకొని అలా కింద పడిపోతూ ఉంటాడు. అది చూసి అనామిక షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏంటయింది అని చెప్పేసి అయితే సామంత్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. వెళ్ళి చూసేసరికి సామంత్ ఊపిరి ఆగిపోతూ ఉంటుంది. అది చూసి ఇప్పుడు ఏం చేయాలి అని అయితే సతమతం అవుతూ ఉంటుంది అనామిక.